తదుపరి రాశి చూసుకున్నట్లయితే తులారాశి. మరి ఈ తులారాశి వారికి కూడా ఈ వారం అంటే ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆదాయం పరంగా కానీ, లేదంటే ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది ఆదాయం పరంగా, వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది, అలాగే రకరకాలుగా బిజినెస్లు చేసుకునే వాళ్ళకి కానీ, లేదంటే చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి, సో వీరందరికీ ఆదాయం పరంగా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మాకు తెలియచేయండి గురువుగారు. తప్పకుండా అమ్మ. తులారాశి వాళ్లకు ఈ వారమంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ఎక్కువగా సత్ఫలితాలే పొందబోతారుగాక అనేటువంటిది ఉన్నది. అంటే మిశ్రమ ఫలితాలు అంటే ఏమిటి? వెంటనే అబ్బా మనకు జరగవేమో అని ఏమీ అనుకోనక్కర్లేదు. అంటే మనం ఏదో చెయ్యాలనుకుని పోతే ఆ పని కాకుండా ఇంకొక పని జరగటం, అంటే ఇది జరిగిందిలే, అది జరగలేదు, పర్వాలేదులే అని అనుకోవటం, అది ఇంకా మంచిదిలే అని వ్యక్తిగతంగా వాళ్ళకి ఇంకా మంచిదే కూడా కావచ్చు, అలా జరుగుతాయి. కానీ ఎక్కువగా మంచి ఫలితాలే అన్నాము కదా, కాబట్టి ఇవి ఒక 65-70% మంచి ఫలితాలు జరిగేదానికే ఉన్నది. ఒక 35% 40% మామూలు జరగకపోవచ్చు. కనుక ఎవ్వరూ ఏమీ పెద్దగా ఇబ్బందులు పడాల్సినటువంటి ఇదేమీ లేదు. ఆత్మీయుల నుంచి మంచి సమాచారం అనేటువంటిది అందుతుంది, మీకు కొంత ఊరటను కూడా ఇస్తుంది. అలాగే మిత్రులతో చిన్నపాటి విభేదాలు కలగవచ్చునేమో, జాగ్రత్తగా మాట్లాడడం అనేటువంటిది చూసుకోండి. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు వ్యాపార నిర్ణయాలలో కొంచెం నిదానముగా దానికి కావాల్సినటువంటి ఆలోచనలు చేస్తే దానికి అనుకూలముగా ముందుకు వెళ్ళే విధముగా ఉంటుంది ఈ వారము. చేపట్టిన వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు ఎదురైనా చివరికి విజయం అనేటువంటిది లభించి తీరుతుందిగాక. మీకు ఆదాయ వ్యయాలు సమానముగా ఉంటూ ఉన్నాయి ఈ వారం. అంటే ఎంత రావటము, వచ్చింది ఖర్చు పెట్టుకోవటం లాంటివి జరగవచ్చునేమో. స్థిరాస్తి వివాదాలు అనేటువంటివి కాస్త చిరాకు పరుస్తాయి మనస్సుకు. ఇది ఏమిటో ఎప్పటి నుంచో ఉంది, ఇది ఇంకా తెగలేదు, ఎప్పుడు తెగుతుందో ఏమో అనేటువంటి ఆలోచన కలగవచ్చును. బంధువుల నుంచి కొన్ని విషయాలలో చిన్నపాటి ఒత్తిడులు అనేటువంటివి ఉంటాయి. అయితే అవి వారము చివరిలో మీకు అనుకూలముగానే ఉంటాయిగాక. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి, దానికి తగినటువంటి ఫలితము కూడా మీరు పొందబోతారు. అలాగే కొన్ని రంగాల వారికి శ్రమ అనేటువంటిది మరింతగా పెరుగుతుంది. శారీరకమైనటువంటి శ్రమ పెరిగి డబ్బు సంపాదించుకోవాలి అనేటువంటి మార్గములో దాని యందే ఆలోచనతో ముందుకు వెళ్ళటం జరుగుతుందిగాక. అలాగే కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొనటము. శుభకార్యాలు అనేటప్పటికి ఏమవుతుందంటే, ఇప్పుడు మౌఢ్యమి కదా, మరి మౌఢ్యంలో శుభకార్యాలు ఎలా పాల్గొంటారు అనుకోవచ్చును, తప్పులేదు. అంటే మౌఢ్యమి అయినా కూడా వివాహాలు కానీ గృహప్రవేశాలు కానీ ఇట్లాంటివి లేకపోవచ్చు. కానీ ఆడవాళ్లకు సంబంధించినటువంటివి ఏవో ఉంటాయి, సీమంతాలను ఇంకోటను ఏవో చిన్న చిన్నవి ఉంటాయి. ఆ వాటికి వీటికి సంబంధం ఉండదు కాబట్టి కొన్ని శుభకార్యాలు అంటే అన్ని శుభకార్యాలే కాబట్టి మేము పలకడంలో అలా చెబుతూ ఉంటాం. కొన్ని కార్యక్రమాలలో పాల్గొనటం అనేటువంటిది జరిగి తీరుతుంది గాక. అలాగే నూతన వాహన యోగం అనేటువంటిది ఉన్నది. దూరపు బంధువుల కలయిక అనేటువంటిది జరుగుతుంది గాక. ఇంకా మంచి ఫలితాలు మెరుగైనటువంటివి మేము సాధించాలి, మాకు మేలు జరగాలి అని అనుకున్నప్పుడు ఈ భూ క్రయ విక్రయాలలో లాభాలు అనేటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఆరాధించవలసినటువంటిది ఏమిటి అంటే, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఈ వారమంతా కూడా మీకు మేలు జరుగుతుంది. ఒక మంత్రము కూడా మీరు పఠించవచ్చునుగాక మేలు జరగటానికి. ఓం సాం శరవణ భవాయ నమః అనేటువంటి మంత్రాన్ని మళ్ళీ ఒక్కసారి చెబుతాను. ఓం సాం శరవణ భవాయ నమః అనేటువంటి మంత్రాన్ని
మీకు మీరు పని చేసుకుంటూ కూడా ఈ మంత్రాన్ని చదువుకోవచ్చును, తప్పులేదు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఇది కాబట్టి అది చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది. జయోస్తు.